ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో అరెస్టులు ఉంటాయి, అక్రమ అరెస్టులు ఉండవు, అక్రమ నిర్బంధాలు ఉండవు, గాలిపోగేసి కేసులు పెట్టే ఆ సంస్కృతి తెలుగుదేశానికి కాదు, బీజేపీది కాదు, జనసేనది కాదు. కాబట్టి మేము ఎక్కడ దోషులు ఉన్నారో, ఎవరు దొంగలు ఉన్నారో, ఎవరు హంతకులు ఉన్నారో, ఎవరు నేరస్తులు ఉన్నారో వాళ్లపైన తప్పకుండా కేసులు ఉంటాయి, అరెస్టులు ఉంటాయి. అది సర్వసాధారణం, మీకు తెలిసిన విషయం అది. కాబట్టి మోహిత్ రెడ్డి అనేవాడు ఏ విధంగా గతంలో ప్రవర్తించాడు, ఆ పులవర్తి నాని గారిని ఏ విధంగా అతను బెదిరించాడు, కొట్టాడు, దాడి చేశాడు, గన్న తీసి కూడా బెదిరించి, అలాగే పోలింగ్ బూతుల్లోకి వెళ్ళి ఏ విధంగా విధ్వంసం సృష్టించాడు, ఈ చరిత్ర అంతా మీడియా ద్వారా తెలుగునాడంతా చూసింది, ఆంధ్రప్రదేశ్ అంతా అర్థం చేసుకుంది. అటువంటి వ్యక్తులను కూడా ఈవేళ స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారంటే ఎంత న్యాయవంతమైనటువంటి పరిపాలన ప్రభుత్వం చేస్తుందో. అంటే తొందరపాటు చర్యలతో ఏదో గబగబా లోపల పెట్టేసి మళ్ళీ వాళ్ళు బెయిల్ తెచ్చుకునే అవకాశాలు కల్పించాం. మోహిత్ రెడ్డి దోషి, ఖచ్చితంగా అతని మీద ఎఫ్ఐఆర్ ఉంటుంది, బయటకు రాకుండా కట్టుదిట్టమైనటువంటి అరెస్టులు ఉంటాయి. అది మీరు ఇది శాంపుల్ అనుకోండి, లేకపోతే ప్రారంభం అనుకోండి. ఒకటి మాత్రం ఇది అంతం కాదు, ఆరంభం. అవినీతిని, అక్రమార్కుల్ని, కుల రాజకీయాల్ని రాష్ట్రానికి పులిమినటువంటి వ్యక్తుల్ని, ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసినటువంటి వ్యక్తుల్ని తప్పకుండా కూటమి ప్రభుత్వం పట్టుకుంటుంది, వాళ్ళతో వాళ్ళు మెక్కింది కక్కిస్తుంది, ప్రజల ముందు దోషిగా నిలబెడుతుంది, జైలుకు పంపుతుంది. ఇవన్నీ సర్వసాధారణంగా మన చట్ట పరిధిలో ఎలా జరగాలో అలా జరుగుతాయి. మేమేమి దూకుడుగా, దుందుడుగా అర్ధరాత్రి అరెస్టులు, గోడలు దూకి అరెస్టులు, భయభ్రాంతులు గురి చేసే విధంగా కూల్చివేతలు, రాద్ధాంతం, పడగొట్టడాలు, ఇవన్నీ మా దగ్గర మా డిక్షనరీలో ఉండవండి. ఇవన్నీ కూడా ఇది మేము కోరుకునేది ఏంటంటే, రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా జరిగినటువంటి విధ్వంసానికి కారకులు ఎవరు, కారణభూతులు ఎవరు, ఖచ్చితంగా బోన్ ఎక్కాల్సిందే. ఓకే, ఆనంద్ సార్ గారు ఎవరు వాళ్ళు ఎవరు? ఆ లిస్ట్ అదే కదా, అందరిలోని కన్ఫ్యూజన్, టెన్షన్. ఆ లిస్ట్ ఒకసారి బయట పెట్టేశారు అనుకోండి, ఆ పేర్లు చదివేశారు అనుకోండి, ఇదిగో వీళ్ళు 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 మా పుస్తకంలో ఉన్నారని. సార్, రెడ్ బుక్ లోకేష్ గారు రాసుకున్నారు, మాకు కొంతవరకు తెలుసు, మీకు కొంతవరకు తెలుసు. అంటే మీ ఏరియా కాదు, ఏ ఏరియాకి ఆ ఏరియా, ఏ నాయకులకు ఆ నాయకులు రెడ్ బుక్లు పెట్టుకున్నారట కదా. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, వీధికొకలు, వాడకొకలు, పంచాయతీ, అర్బన్ ప్రాంతం, రూరల్ ప్రాంతం, మున్సిపాలిటీ అని రెడ్ బుక్లు పెట్టుకున్నారు కదా. మోకా ఆనంద్ సాగర్ గారి దగ్గర కూడా ఏదైనా రెడ్ బుక్ ఉందా? సార్, మా దగ్గర రెడ్ బుక్ లేదు. కానీ ఒకటి, పాపం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ఏ విధంగా పిల్లిగా మారి భయపడ్డాడో మనం చూసాం సార్. అఖిలేష్ యాదవ్ కి ఆ రెడ్ బుక్ చూపించి, ఇదిగో ఇదా మమ్మల్ని బెదిరిస్తున్నాడు లోకేష్ గారు, ఈ బుక్లు ఈ విధంగా మమ్మల్ని బుక్ తో మమ్మల్ని వేధిస్తున్నాడు అని చెప్పి ఏడుస్తున్నాడు అక్కడ జగన్మోహన్ రెడ్డి. ఇంతకాలం ఏమన్నాడండి, నేను సింగిల్ గా వస్తాను సింహాన్ అన్నాడు, అందరినీ పిలుచుకున్నాడు అక్కడ. ఇప్పుడు అవసరమైందా ఈయనకి? ఇతర రాజకీయ పక్షాలతో మైత్రి అవసరమైందా, పొత్తు అవసరమైందా, సపోర్ట్ కావాల్సి వచ్చిందా, మద్దతు కావాల్సి వచ్చిందా? ఎందుకు రెడ్ బుక్ చూస్తే ఆయన గుండెల్లో దడపడుతుంది, వెన్నులో చలి పడుతుంది, ఎందుకు బెంబేలెత్తిపోతున్నాడు, బావురమంటున్నాడు? ఇది అంటే రెడ్ బుక్ లో వాస్తవం ఉంది, రెడ్ బుక్ లో నిజమైన నేరస్తుల పేర్లు మాత్రమే ఉన్నాయి. అమాయకుల్ని మా కూటమి ప్రభుత్వం అరెస్టు చేయదు, అమాయకుల జోలికి మా ప్రభుత్వం వెళ్ళదు, అసలైన దోషుల్నే పట్టుకుంటాం, అమాయకుల్ని మేము ఎప్పటికీ కూడా వేధించే పరిస్థితి మా దగ్గర లేదు. ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, లోకేష్ గారు చెప్పారు, ప్రతి తెలుగుదేశం కార్యకర్త ఇదే చెప్తున్నాం. ఒకటి, రాష్ట్రానికి 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లి రాష్ట్రాన్ని అభివృద్ధిని, ఈ రాష్ట్ర యొక్క పురోభివృద్ధిని పొంగలో తొక్కి వేలాది ఎకరాలు ఎవరైతే కబ్జా చేశారో, అధికార దుర్వినియోగం చేశారో, అలాగే అధికారులు ఎవరైతే వీళ్ళ ఈ వైసీపీ నాయకులకు అడుగులకు మడుగులొత్తి ఐఏఎస్లుగా మారిపోయారో, ఐపీఎస్లు వైపీఎస్లుగా మారిపోయారో, అటువంటి వాళ్ళందరూ ఖచ్చితంగా రెడ్ బుక్ లో ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ఎప్పటి నుంచి మొదలవుతుంది పోనది కాదు, ఎప్పటి నుంచి మొదలవుతుంది? ఏమైనా ముహూర్తం ఉందా అండి? ఆల్రెడీ మొదలైందా? ఆషాఢం, ఇంకా రేపు ఆషాఢం అమావాస్య, రేపు 5వ తారీఖు అయిపోతుంది కదండి. ఆషాఢ మాసం ఇది, 5వ తారీఖు అమావాస్య, 6 నుంచి శ్రావణ మాసం అన్ని పెళ్లిళ్ళు జరుగుతాయి, శుభకార్యాలు జరుగుతాయి, గృహప్రవేశాలు జరుగుతాయి, చాలా జరుగుతాయి. కాబట్టి నేరస్తులను పట్టుకోవడానికి కూడా ఒక మంచి టైం కావాలి, టైమింగ్ కావాలి.
కాబట్టి దానికోసం ఏమో రేపు శ్రావణ మాసంలో ముహూర్తం ఇంకా ముందుకు వెళ్తుందేమో, పకడ్బందీగా పథక రచన జరుగుతుందేమో అని ఎదురు చూస్తున్నారని అందరూ కూడా. అందరూ ఒకటే కోరిక. ఓకే, ఇప్పుడు వీళ్ళని వదిలేస్తే మళ్ళీ రాష్ట్రంలో కుల చిచ్చు రగిల్చి, మత చిచ్చు రగిల్చి, మనుషుల మధ్య మంటలు రేపి రాష్ట్రాన్ని మంట కలపాలని మళ్ళీ చూస్తున్నారు. ప్రతిపక్షం ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అండకో చాలా ప్రమాదకరమైంది. ఇది తెలుగుదేశం పార్టీకి, కూటమి నాయకులకి బాగా తెలుసు. అతని ఆటలు సాగవు. అతను కాలకూట విషయం కక్కాలని మళ్ళీ ప్రయత్నం చేస్తే ఆ కంఠం లోంచి అది బయటకు రాకుండా విష్ణు చక్రం ఏ విధంగా ప్రయోగించాలో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఓకే, కాబట్టి వాళ్ళు పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని, ఓకే, ఒక సంవత్సరం పాటు వేచి చూడాలని ప్రభుత్వం ఇప్పటికే వేలాది కోట్లు సెంటర్ నుంచి తీసుకురావడం జరిగింది. రాష్ట్రంలో పోలవరం పూర్తిగా ఉంది, రాజధాని నిర్మాణం కానుంది, ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు సూపర్ 6లు మొదలవబోతున్నాయి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ప్రేక్షక పాత్ర వహించి ప్రభుత్వం యొక్క పని తీరును గమనించి అప్పుడు మాట్లాడాలని హెచ్చరిస్తున్నాం మీ ద్వారా. ఓకే, ఓకే, ఓకే. ముహూర్తం అయితే శ్రావణవాసం పెట్టారు. సో మరి ఆ తర్వాత ఇంకా ఆగస్టు 15 కూడా ఉన్నది, ఇంకా మంచిది, స్వాతంత్రం వచ్చిన రోజు. అది కూడా ప్లాన్ చేసుకోండి. బాలకోటి గారు, ఇప్పుడు పేర్లు పెట్టారు, మీరు చెప్పారు చక్కటి మాట. నిజం సార్. ఇప్పుడు పింగళి వెంకయ్య గారి పేరు పెట్టాలి, దుర్గాబాయి దేశ్ముఖ్ గారి పేరు పెట్టాలి. ఎందరో మహానుభావులు ఉన్నారు. గౌతు లచ్చన్న గారు ఉన్నారు, బివి రమణయ్య గారని దళిత నాయకులు ఉన్నారు. ఇటువంటి మహానుభావుల పేర్లు పెట్టాలి కదా. ఓకే, నందనార్ హరి గారని ఒక దళిత నాయకుడు, అద్భుతమైన దళిత నాయకుడు. ఓకే అండి, ఓకే అండి, చూద్దాం. మొదలైంది కదా, ఇప్పుడే మొదలైంది కదా మార్పు. పవన్ కళ్యాణ్ గారు మార్పుకి శ్రీకారం చుట్టినట్టున్నారు కదా. డొక్కా సీతమ్మ గారు పేరు పెట్టి ఉన్నాడు. భాగ్యరెడ్డి వర్మ గారు దళిత పితామహుడు తెలుగు రాష్ట్రాల్లో, ఆయన పేరు పెట్టాలి. ఓకే, ఓకే. బాలకోటి గారు చెప్పండి సార్. ఓకే, ఏంటి రెడ్ బుక్ అమలవుతుంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం మోహిత్ రెడ్డితో మొదలైందని. ఓకే, వదిలేశారు కానీ అంత ఈజీగా ఉండదు అని. వర్మ గారు నమస్తే. మీకు డిబేట్లో పాల్గొన్న ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా జైవీములు. వర్మ గారు ఈరోజు తెల్లారుజామున నేను ప్రధానమైన పత్రికలు చూసా. అందులో లోకేష్ గారు ప్రధానమైన కొన్ని పేర్లు మార్చారు. అమ్మఒడికి తల్లికి వందనమని, జగనన్న విద్యా కానుకకి సర్వేపల్లి రాధాకృష్ణ గారి విద్యార్థి మిత్రని, జగనన్న గోరుమిద్దరికి డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం అని, జగనన్న ఆనిముత్యాలకు అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాలని చెప్పి పేర్లు మార్చారు. నాకు కాస్త దుఃఖం వేసింది, గుండె కొద్దిగా బాధేసింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి పేరే, ఇంకా దామోదర సంజయ్ ఇలాంటి నాయకుల పేర్లతో పాటు ఇలాంటి పేర్లైనా ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. నేను వెంటనే మీడియా ముఖంగా కూడా స్టేట్మెంట్ ఇచ్చాను, ప్రభుత్వానికి ఒక సూచన చేశా. ఎందుకంటే ఈ పథకాల పేర్లు ప్రభుత్వాలు మారినప్పుడల్లా తీర్చుకోండి మార్చుకునే పద్ధతి అయిపోయిందండి. మీరు బిగినింగ్లో చెప్పారు, అసలు ఈ పథకాల తండ్రి పేర్లు, నాయకుల పేర్లు, మనవల పేర్లు, బావల పేర్లు, బామర్దుల పేర్లు పెట్టేసుకుంటారేంటో నాకేం అర్థం కాదు. ఇది ఒక దుష్ట సంప్రదాయం అండి. దీన్ని కూడా ప్రభుత్వం ఒక స్పష్టమైన జీవోలను తెచ్చి దేశానికి లేదా ప్రజలకి సేవ చేసిన నాయకులను గుర్తించే విధంగా ఆ పేర్లు పెట్టాలండి. అదేదన్నా జీవో చెయ్యాలి. అలాగనే తప్ప మళ్ళీ ఈ రోజున తెలుగుదేశం పార్టీ లేదనుకోండి, రేపు పొద్దున ఇంకో పార్టీ వచ్చి వాళ్ళ ఈ పేర్లు తీసేసి ఆ పేర్లు పెట్టుకుంటారు, వాళ్ళ పేర్లు తీసి ఈ పేర్లు పెట్టుకుంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి పేరు, తన పేరు, 2 పేర్లే వాడిండి ఆయన, ఇంకెవరి పేరు లేదు. సరే, ఇప్పుడు కొంతలో కొంత నయం, అమరవీరుల పేర్లన్నా పెట్టారు, ఆ సర్వే రాధాకృష్ణ పేరు. కాబట్టి మేము అడుగుతుంది ఏంటంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యకు కూడా జగనన్న విదేశీ విద్యని పేరు పెట్టుకున్నారు. అదే కాకోకుండా ఈ మధ్య నేను కర్ణాటక వెళ్ళాను, బెంగళూరు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అక్కడ ఉన్న తెలుగు ప్రజలు, కన్నడ ప్రజలు కూడా కొలుస్తున్నారు సార్. ఎన్ని విగ్రహాలు చూశాను. అందుకని అంబేద్కర్ పేర్లు మాత్రం నేను చెప్పక తప్పదు. ఎందుకంటే నేను ఒక కింది కులాలకు సంబంధించిన సామాజిక ఉద్యమ నాయకుడిగా ఉన్నాను కాబట్టి నాకు 100 ఫోన్లు సార్, 100 ఫోన్లు. కాబట్టి తప్పనిసరిగా అంబేద్కర్ పేరుని నిలబెట్టాలి. పోతే మీరు ఏదో రెడ్ బుక్ అన్నారు,
నేను చెప్తున్నాను సార్, నాకైతే రెడ్ బుక్ ఆంధ్రప్రదేశ్లో కనిపించడంలా, మీకు ఏమైనా కనిపిస్తే చెప్పండి. ఏంటి అసలు ఊరూరా ఇప్పుడు హోర్డింగ్లు నాకు ఉన్నాయని ఎందుకు చెప్పి కనిపించలేదండి? మాజీ సీఎం గారు ఢిల్లీ వేదికగా ఊరూరా హోర్డింగ్లు కాదండి. ఉన్నాయి, ఏంటి అరాచకం అంటే మీకు కనిపించలేదా? సార్ మీకు ఒక మాట చెప్తా. ఉమ్, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు గారి పేరే లేదు. ఆయన నంద్యాల నుంచి అమరావతికి అరెస్ట్ చేసిన తర్వాత కోర్టు దగ్గర ఎఫ్ఐఆర్ లో 24 పేరో 36 పేరుగా చేర్చారు. మీరు గమనించారో లేదో? ఉమ్, మొదట లేదు ఆయన పేరు అసలు. దాన్ని అంటారు రెడ్ బుక్ అని అన్నా కానీ, జగనన్న బుక్ అన్నా కానీ. ఇప్పుడు 307 కేసు పెట్టారండి వర్మ గారు. 307 కేసు అంటే పులవర్తి నాని గారి మీద హత్యాయత్నం కేసు. మరి 41 నోటీస్ ఇచ్చి ఎలా పంపించారో నాకైతే అర్థం కాల. మళ్ళీ దీనికోసం బెంగళూరు నుంచి పట్టుకొచ్చారు. అవును. బెంగళూరు నుంచి పట్టుకొచ్చారు, నోటీస్ ఇచ్చి పంపించారు. అంటే ఏ కేసులకు నోటీసులు ఇస్తారో మరి ఏదైనా చట్టాలు ఏమన్నా కనుక్కోవాలని లాయర్లనే. మరి ఈ 41 నోటీసులు దేనికి ఇస్తారు అని. ఎందుకంటే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీ వచ్చిన తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఒక్కళ్ళే ఈవీఎంను బద్దలు చేసిన కేసులో కానీ, ఆ బద్దలు చేస్తున్న క్రమంలో అడ్డుపడ్డ వ్యక్తిని కొట్టిన కేసులో కానీ అరెస్ట్ అయ్యి ఉన్నాడు. ఇంకా ఎక్కడ కూడా ఏ కేసు, ఏ అరెస్టులు జరగల. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు శాంతి భద్రతల గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఢిల్లీ పోయాడు, గోల చేస్తున్నాడు. గతంలో తెలుగుదేశం పార్టీ రాజారెడ్డి రాజ్యాంగం అమల్లో ఉందని ఎలా అయితే అన్నారో దానికి ప్రత్యామ్నాయంగా రెడ్ బుక్ రాజ్యాంగం అనే ఒక స్లోగన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇందాక విద్యాసాగర్ గారు చెప్పినట్టుగా చట్టం తన పని తాను చేయమని అంటున్నాను తప్ప చట్టాన్ని చుట్టంగా చేయమని చెప్పి ఎవరు కోట్ల. చట్టాన్ని పని చేయించండి. మాకు సోషల్ మీడియాలో సార్ ఒక్క విషయం, బాలకోటి గారు ఏ అరెస్టులు జరిగినా ఏం జరిగినా మాట్లాడేది చట్టం తన పని తాను చేసుకుపోతుందనే కదండి జనరల్గా మాట్లాడుతుంటారు. అంతేగాని కక్ష సాధింపు చర్య కానీ ఎవరంటారు? మేము వాళ్ళ మీద కక్ష ఉన్నది మాకు, అందుకని దాన్ని మేము చేస్తున్నాం. బుక్ ఏముంది సార్ పడికట్టుకొని? కాదు, రెడ్ బుక్ ఏముంటుంది వర్మ గారు? చట్టం తన పని తాను చేసుకుంటే రెడ్ బుక్ అర్థమే. అవును, గతంలో కూడా గతంలో వైసీపీ చెప్పింది అదే కదా. గతంలో వైసీపీ కూడా అదే చెప్పింది కదా అంటున్నాను నేను. గతంలో వైసీపీ చట్టం ప్రకారంగా చర్యలు తీసుకోలేదండి. అవును, వాళ్ళు చెప్పే చట్టం ప్రకారమే కదా. అలా లేదు, తీసుకోలేదు. అలా తీసుకుంటే జర్నలిస్ట్ అంకబాబులు చొక్కా లేకుండా అరెస్ట్ చేసేది కాదు. మా డాక్టర్ సుధాకర్ నడివీధుల్లో అలా హింస పెట్టేది కాదు. ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టేది కాదండి. లేదా గోడలు దూకి అరెస్ట్ చేసేది కాదు. వాళ్ళు చట్టాన్ని పాటించలేదు కాబట్టి జనంలో ఒక విధమైన ఉద్రేకము, ఒక అరాచకము అనే ఈ మాటలు వచ్చి నాలాంటి వాళ్ళు కూడా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. మేము ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళు తీసుకుంటారో లేదో అది ప్రభుత్వం ఇష్టం, మాకు సంబంధం లేదు. కానీ మాకు కావాల్సిందంటే రాజకీయాలు కావు సార్, పరిపాలన కావాలి. ప్రజలు కోరుకుంది పరిపాలన, సంక్షేమ పథకాలు, లేదా సూపర్ 6 పథకాలు, లేదా పోలవరము అభివృద్ధి సంక్షేమ పథకాలు, దళితులకి, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకి సంబంధించిన అభివృద్ధి కావాలన్నా. మీకు ఒక మాట చెప్తే ఒకే ఒక మాట. ఇప్పుడు మీరు నాకు అన్నారు 10%, 30%, 60% నామినేట్ పోస్టుల్లో వాటాలు వేసుకున్నారు అని. వాళ్ళు వాటాలు వేసుకున్నా వేసుకోకపోయినా నేను చెప్తున్నాను వర్మ గారు, మానవ దేహంలో తల ఒకటే అభివృద్ధి చెందితే తలకాయ అభివృద్ధి చెందింది అని అనరు. వాడి తల 5 కిలోలు, 20 కిలోలు, 50 కిలోలు పెరిగిందని అనరు. ఆ తలకు రోగం వచ్చిందంటారు. అలాగనే దేహంలో ఉన్న తల, ముక్కు, కళ్ళు, చెవులు, అలాగనే ఆంధ్రప్రదేశ్లో సామాజిక న్యాయం జరిగి తీరాలి. మీరు ఎంత % అన్నా చేసుకోండి, 10 వేసుకుంటారో, 30 వేసుకుంటారో, 60 వేసుకుంటారో, అన్ని సామాజిక కులాలకి ప్రభుత్వ పరంగా సామాజిక న్యాయం జరిగితేనే ప్రభుత్వానికి ప్రజలు కోరుకున్న ఉంటుంది. పైపెచ్చు ఈ కూటమి విజయంలో మా దళిత బహుజన కులాల పాత్ర కూడా ఉందని గమనించాలి. మొత్తం 36 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 33 నియోజకవర్గాలు కూటమిని గెలిపించినాయి, ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో. కాబట్టి వీళ్ళకి భాగస్వామ్యం ఇవ్వాలి. వాళ్ళకి భాగస్వామ్యం ఇవ్వకుండా ఇప్పుడు సోషల్ బ్యాలెన్స్ పాటించకపోతే అపవాదం అవుతుంది. అంటే ఈ మాట చెప్పాలి, నేను చెప్పకపోతే తప్పు అవుతుంది. అన్ని తెలిసిన వ్యక్తిని కూడా కనీసం ప్రభుత్వానికి వినతి కూడా ఇవ్వలేకపోతే, కనీసం విమర్శ చేయలేకపోయినా కూడా విజ్ఞప్తన చేయలేకపోతే అది నా ధర్మం కాదు. కాబట్టి అంబేద్కర్ పేరు పెట్టాలి, పరిపాలనలో సమన్యాయం కావాలి, అన్ని సామాజిక వర్గాలకు కూడా పెద్ద ఎత్తున సమభాగం రావాలనేది మాత్రం ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది. ఓకే రెడ్డి గారు. నమస్తే అండి. ఓకే రెడ్డి గారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిక పంపించారు మోహిత్ రెడ్డి తోటని? ఎందుకంటే పెద్దిరెడ్డి గారు, చెవిరెడ్డి గారు వీళ్ళే కదా.
మీ తిరుపతి ఆ ప్రాంతంలో చిత్తూరు తిరుపతి అంటే వీళ్ళిద్దరే. ఆల్రెడీ పెద్దిరెడ్డి గారికి కూడా స్టార్ట్ అయింది, ఎందుకంటే మిథున్ రెడ్డి గారు మొన్న అడావిడ ఇవన్నీ కూడా మనం చూసాం. ఇక చెవిరెడ్డి గారి టైం వచ్చింది, అందుకనే నిన్న మోహిత్ రెడ్డికి చిన్న జలక్ ఇచ్చారు. ఇదన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇండైరెక్ట్గా ఇస్తున్న సిగ్నల్లు అని. రెడ్ బుక్ అమలవుతుందా? ముందుగా వర్మ గారికి, 99 వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి శుభ సాయంత్రం. మీరు అడిగిన ప్రశ్నకి హెచ్చరిక జారీ చేయటం, ఎవరిని చూసి ఎవరు హెచ్చరిక జారీ చేస్తున్నారు? ఈ హెచ్చరికలు మేము ప్రతిపక్షంలోంచి 9 ఏళ్ల పోరాటం చేసి అధికారంలోకి వచ్చిన వాళ్ళమండి. 9 ఏళ్లు పోరాటం చేసి ఆనాడు ఢిల్లీ సోనియా గాంధీకి కడపకి పోటీ అని చెప్పేసి, ఢిల్లీకి ఇటలీకి కడపకి పోటీ అని చెప్పేసి సూపర్ పవర్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీని ఢీకొట్టి మేము అధికారంలోకి వచ్చిన వ్యక్తులం. ఈ కేసులు, ఈ జైళ్లు, ఈ గొడవలు, ఈ బెదిరింపులు, ఈ ఉడత ఊపులు ఇవన్నీ చూసిన తర్వాతే మేము అధికారంలోకి వచ్చాం. ఈ హెచ్చరికలు ఇవన్నీ కాదు. మేము అడుగుతున్నది ఏంటంటే, మీరు చెయ్యండి. మీరు గత ప్రభుత్వంలో ఎవరెవరైతే తప్పులు చేశారో, ఎవరెవరైతే నేరాలు చేశారో వాళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు ఏమున్నా తీసుకోండి. అది పరిపాలనలో భాగం. మీరు చేయాల్సిన పద్ధతి కూడా పరిపాలనలో భాగం చేస్తూ, అది ఒక్కటే చేస్తూ శ్వేతపత్రాల పేరుతో సాగు పత్రాలు రిలీజ్ చేసి, ఆ సాగు పత్రాల్లోనే మీరు గమనించాల్సిన విషయం ఇంకొకటి ఉంది. అదేంటంటే 14 లక్షల కోట్లు అప్పులు చేశారని ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అట్లనే పురంధేశ్వరి గారు కేంద్రానికి ఒక వినతి పత్రం కూడా ఇచ్చారు. 14 లక్షల కోట్లు అప్పు అయిందని చెప్పేసి. ఈ రోజు వాళ్ళు విడుదల చేసిన ఆ 14 లక్షల కోట్ల అప్పు అయింది అన్నప్పుడే సూపర్ 6 ని అనౌన్స్ చేశారు. 14 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పేసి కేంద్రానికి ఫిర్యాదు చేసినప్పుడే ఈ రోజు శ్వేతపత్రాల ద్వారా వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారమే 10 లక్షల కోట్ల అప్పు చూపిస్తున్నారు. 14 లక్షల కోట్ల అప్పు ఉన్నప్పుడు అనౌన్స్ చేసిన సూపర్ 6 ఇప్పుడు 10 లక్షల కోట్ల అప్పు అయితే ఎందుకు అమలు జరపలేకపోతున్నారు? వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారమే. అవి కూడా తప్పు అనుకోండి, యాక్చువల్ గా 8 లక్షల కోట్లు వస్తుంది, అది కూడా తప్పులు తడకేననుకోండి. కానీ వీళ్ళు ఎందుకు అమలు జరపలేకపోతున్నారు? ఒక పక్క పరిపాలన ఎందుకు జరగట్లేదు? పథకాలు ఎందుకు ఇవ్వట్లేదు? మీరు ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకోవట్లేదు? ఎందుకు అడిగిన వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు? ఎందుకు ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు? ఎందుకు ఎదురు తిరిగిన వాళ్ళ మీద హత్యలు చేస్తున్నారని చెప్పేసి మేము అడుగుతుంటే, ఏమైంది అమ్మఒడి అని అడిగితే, ఏమైంది రైతు భరోసా అని అడిగితే, ఏమైంది వాలంటీర్లకు 10,000 అని అడిగితే, ఏమైంది పెన్షన్ అని అడిగితే, ఏమైంది మహిళా 1,500 పెన్షన్ అని అడిగితే, ఏమైంది నిరుద్యోగ భృతి అని అడుగుతుంటే, వీటి బదులు కేసులు పెడతాం, జైల్లో పెడతాం, జగన్మోహన్ రెడ్డికి ఇది హెచ్చరిక, వాళ్ళకి ఇది హెచ్చరిక. అవన్నీ మీరు ఎవరొద్దన్నారండి? చట్టపరంగా ఎవరైతే నేరం చేస్తున్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోండి. కానీ స్కూళ్ళు స్టార్ట్ అయ్యి రెగ్యులర్ గా జరుగుతున్న అమ్మఒడిని, రెగ్యులర్ గా ఒకటి జరుగుతుంది. ఏ ప్రభుత్వం అయినా కొత్తగా ఇచ్చే పథకాలకి మేము టైం తీసుకున్నాం అంటాం సహజమే. రెగ్యులర్ గా జూన్లో ఇవ్వాల్సిన అమ్మఒడి ఇవ్వకుండా ఆపేసి వచ్చే సంవత్సరం ఇస్తామంటున్నారు. రెగ్యులర్ గా ఇవ్వాల్సిన రైతు భరోసా ఆపేసి వచ్చే సంవత్సరం ఇస్తామంటున్నారు. వీటి గురించి అడిగితే జరుగుతున్న వాలంటీర్ వ్యవస్థని రద్దు చేసి మళ్ళీ 10,000 ఇస్తామని చెప్పి అనౌన్స్ చేసిన మాటను తొంగలో తొక్కారు. ఆరోగ్యశ్రీని ఈ రోజే మన గుంటూరు టీడీపీ పార్టీ ఎంపీ ఆయన పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఒక అనౌన్స్ చేశారు. 25 లక్షల లిమిట్ ఉన్న 25 లక్షల లిమిట్ ఉన్న ఆరోగ్యశ్రీని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 5 లక్షలకి లిమిట్ చేసే విధంగా ఆయన అర్థం వచ్చే విధంగా ఆయన మాట్లాడారు. ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం ఇచ్చే పథకాలని, మీరిచ్చిన మేనిఫెస్టోని, మీరు ఇచ్చిన మాటల్ని దయచేసి నిలబెట్టుకోండి. అట్లనే మీరు పవన్ కళ్యాణ్ గారిని ఒక విషయంలో మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఉంది. ఏంటంటే డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం, జాతీయ నాయకులు, ప్రజానాయకులు, ప్రజలకు సేవ చేసిన వాళ్ళ పేర్లు పెట్టడం అనేది మేము హర్షిస్తున్నాం. దానికి మేము కూడా మద్దతు కూడా తెలుపుతున్నాం.
పెట్టమని. అయితే పేర్లు ఏమైనా పెట్టుకోండి, జరుగుతున్న పథకాలను అమలు జరపండి. పసిపిల్లల లాంటి మోసం చేసేది, ఓకే. పసిపిల్లల మీద అబద్ధాలు చెప్పేది, అమ్మఒడి మీద, గోరుముద్ద మీద, వీటి మీద కాదు, అబద్ధాలు ఓకే. చెప్పి వాళ్ళ పసిపిల్లల కొట్టగొడితే ఏమొస్తుందండి? ఓకే రెడ్డి గారు, పసిపిల్లల కొట్టగొడితే ఓకే ఏమొస్తుంది? రెడ్డి గారు ఒక్క విషయం, పవన్ కళ్యాణ్ గారికి మీ మద్దతే కాదట, మీ ముఖ్య నేతలు, మీ మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా మద్దతు పలుకుతున్నారట, ఒకరు జనసేన వైపు చూస్తున్నారట, నిజమా? మేము ఆ నిర్ణయానికి మద్దతు తెలిపాం. ఒక అదేనండి, మంచి మీరు ఈ నిర్ణయానికి- రకంగా మద్దతు ఒక తెలిపారు, మంచి వేరే మీ నిర్ణయానికి ఎమ్మెల్యేల మద్దతు స్థాయిలో తెలిపితే- వేరే రకంగా మద్దతు తెలుపుతున్నారు అని. ఎందుకంటే కిలార్ రోషి గారు లేకపోతే సరే, అది మీ ఊహాగానాలు, మీరు అవి ఊహాగానాలు, ఎవరి ఊహలో వాళ్ళకు వదిలేద్దాం. కాదండి, ఎవరి ఊహలో మద్దాలగిరి వాళ్ళకు గారు, వదిలేద్దాం. కిలార్ దాని రోషి గురించి- గారు వీళ్ళందరూ కూడా అటుబాటే పడుతున్నారట కదా, ఇంకా ఊహాగానాలు ఏంటి బయటికి వెళ్ళిపోతుంటే ఎమ్మెల్యేలు? టెక్నికల్ ఆధారాలు ఏమన్నా ఉన్నాయా? టెక్నికల్ ఎవిడెన్స్ ఏమన్నా ఉందా? కాదు, పార్టీలో అంటే మీరు బయటికి వెళ్ళిపోవడం మాట్లాడండి. ఏంటి? అంతేగాని దేనికి నచ్చక ఏమన్నా వేరే పార్టీకి వెళ్ళే ఆలోచన, గారు, మీకు ఇన్ఫర్మేషన్ ఉంటది కదా. వర్మ గారు, ఎవరు ఏ పార్టీ కన్నా వెళ్ళనివ్వండి, ఖచ్చితంగా మేము చెప్తున్నాం. మళ్ళీ ప్రభుత్వం ఎన్నికలు వచ్చే సమయానికి ప్రభుత్వం మళ్ళీ మారుతుంది. ఎందుకు మారుతుందని ఈ రోజు ఎందుకు చెప్తున్నానంటే క్లియర్ గా ఈ ప్రభుత్వం ఇచ్చిన మాటల్ని, ఇచ్చిన మేనిఫెస్టోని తుంగలో తొక్కేసింది. అప్పుడే ప్రజలకి మీరు అదనంగా ఇస్తామని చెప్పిన సూపర్ 6 ని ఆశించి జగన్మోహన్ రెడ్డి నేను ఇంతకంటే ఇవ్వలేను అని చెప్పబట్టి మీరేదో ఇస్తున్నారు. ఇంకా ప్రజలు ఆశపడి మీకు కొంత శాతం ఓట్లు బదలాయింపు జరిగింది. ఆ జరిగిన ఓట్ల బదలాయింపుని మీరు అసెంబ్లీ సాక్షిగా ఓకే గతంలో ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత ఎట్లా మాట్లాడతారో అట్లానే మాట్లాడి, ఇది మేము చేయలేము, మాకు భయం వేస్తుంది, రాష్ట్ర పరిస్థితి ఇలా ఉంది, ఓకే రాష్ట్ర పరిస్థితి ఇలా ఉందని చెప్పే మీరు అధికారంలోకి వచ్చారు. ఓకే ఇలా ఉందని చెప్పినప్పుడే, ఓకే. 14 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పినప్పుడే సూపర్ 6 అనౌన్స్ చేశారు. ఓకే మీరు అన్నిటికీ ఇంకొక విషయం, ఓకే. ఇంకొక చిన్న పాయింట్ సార్, టెక్నికల్ పాయింట్ ఒకటి వరమ గారు చెప్పండి. మీ ద్వారా ఒక మాట చెప్పాలి. చెప్పండి. టెక్నికల్ పాయింట్ అదేంటంటే, పక్కన ఉన్న బీహార్ నితీష్ కుమార్ 59,000 కోట్లు గ్రాంట్ తెచ్చుకుంటే, అదే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడు 15,000 కోట్లు లోన్ తెచ్చి సంకల గుద్దుకుంటున్నారు. ఇది ఎంతవరకు వెళ్తుందో చూడండి. ఇది 15,000 కోట్ల లోను ఆంధ్రప్రదేశ్ తరఫున అప్పు తెచ్చి మేము సంకలు కొట్టుకుంటూ మేము అది సాధించాం, వస్తున్నాయి అంటున్నారు. సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈ 50 రోజుల కాలంలో చేసిన అప్పు ఎంత, ఓకే అమలు జరిపిన పథకాలు ఎన్ని, ఖర్చు పెట్టిన విధానం ఎంత, ఒక్కసారి గమనించి చూసుకోండి. ఓకే రెడ్డి గారు ఒక్క నిమిషం. సంపద సృష్టిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఓకే అండి, గత ప్రభుత్వం అప్పులు చేసిందన్నారు. గత ప్రభుత్వం శ్రీలంక ఓకే, శాంతిప్రసాద్ గారు. గత ప్రభుత్వం వల్ల రాష్ట్రం ఓకే ఒక్క నిమిషం రెడ్డి గారు ఒక్క నిమిషం మాట్లాడదు గారు. శాంతిప్రసాద్ గారు, కొద్దిగా రెడ్డి గారు తగ్గితే మాట్లాడచ్చు. ఆయన సైలెంట్ అయిపోయారు, ఇంక మీరు మొదలు పెట్టచ్చు. ఏంటి సార్, రెడ్ బుక్ అమలు చేస్తున్నారట, మోహిత్ రెడ్డికి ఇచ్చిన హెచ్చరిక అది ఆయనకి కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి, ఇంక మీరు రెడీగా ఉండండి అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పడం అట. మీ దగ్గర కూడా ఏమైనా పుస్తకాలు ఉన్నాయండి? ఓన్లీ టీడీపీ వాళ్ళ దగ్గరే ఉన్నాయా పుస్తకాలు? మా దగ్గర పుస్తకాలు ఉన్నాయండి, దేశంలో ప్రజలందరి దగ్గర ఉన్నాయి. మీ దగ్గర అంటే నేను అడిగేది మీ దగ్గర, మీరు రెగ్యులర్గా చదివే లా పుస్తకాలు కాదు, రెడ్ బుక్ లాంటి పుస్తకాలు. మీరు లాయర్ కాబట్టి ఆ పుస్తకాలు ఉంటాయి. నేను రెడ్ బుక్ చూపిస్తాను సార్ మీకు. ఓకే, రెడ్ బుక్ ఏంటి, రెడ్ బుక్ యొక్క రహస్యాలు ఏంటి కూడా చెప్తాను. వెరీ గుడ్ అండి. ముందుగా ప్యానల్లో ఉన్న పెద్దలకి, సోదరులకి, మీకు చూస్తున్న వ్యక్తులకు నమస్కారం. ఇదిగోండి, ఇది ఒక ఎర్ర బుక్. దీన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించారు. ఇది భారత రాజ్యాంగం. ఇది ఎర్ర బుక్ గానే ఉంటుంది అట్ట. ఇది క్రిమినల్ లా అండ్ జస్టిస్. మీకు కనపడుతుందండి, క్రిమినల్ లా అండ్ జస్టిస్. ఇక మూడోది, ఇది క్రిమినల్ మాన్యువల్. నేరస్తుల్ని ఏ రకంగా విచారణ చేసి శిక్షలు వేయాలనే దానికి ఇది కూడా ఎరుపు రంగులో ఉందండి. రెడ్ బుక్ ఇది కూడా. మీకు ఇంకొక బుక్ చూపిస్తా.
ఇది ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్. ఇది కూడా ఎరుపు రంగులో ఉన్న ఎర్ర బుక్కే. కాకపోతే తేడాల్లో ఏంటంటే ఎర్ర బుక్ రాజ్యాంగం కూటమి ప్రభుత్వం అమలవుతుంది. మా ప్రభుత్వంలో అమలవుతున్న ఎర్ర బుక్ రాజ్యాంగం ఏదంటే డాక్టర్ బాబాసాహెబ్ సృష్టించిన ఇందాక రాజ్యాంగము, తర్వాత భారతదేశం తయారు చేసిన కేంద్ర ప్రభుత్వం తయారు చేసిన ఆ యొక్క నేర పరిశోధన, నేర విచారణ చట్టాలు అవి మాత్రమే అమలు చేస్తున్నాం. మా పాలనలో జగన్ పీనల్ కోడ్ లేదు, రాజారెడ్డి రాజ్యాంగం అమల్లో లేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మా దగ్గర రాజారెడ్డి రాజ్యాంగం లేదు, జగన్ రెడ్డి పీనల్ కోడ్ లేదు, జగన్ రెడ్డి ప్రొసీజర్ ఫాలోయింగ్ లేదు, ఐఏఎస్లు ఐపీఎస్లు ఫాలో అయ్యేవాళ్ళు చూసారా, అది లేదు. ఇప్పుడు మీరు చెప్పండి, మాది ఎర్రబుక్ రాజ్యాంగమే, కానీ వీళ్ళు చెప్పే ఎర్రబుక్ వేరు. ఓకేలేండి, మీరు ముందు ఏమని చెప్పారు శాంతి ప్రసాద్ గారు? మీరు ముందు ఏమని చెప్పారు? నా దగ్గర పుస్తకం ఉంది, పుస్తకంలో అన్ని పేర్లు ఉన్నాయన్నారు. మీరు ఇప్పుడు అంబేద్కర్ గారివి మీ లా బుక్లు ఇవి చూపిస్తున్నారు. అసలు పేర్లు చెప్పండి. నేను వస్తున్నాను సార్, మీరు తొందరపడితే ఎట్లాగే తొందరపడి ముందే అన్నట్టుగా. ఇప్పుడు లోకేష్ గారు యువగణం పాదయాత్ర సమయంలో ఒక పుస్తకం పెట్టుకున్నారు. పుస్తకం పైన అట్ట ఎరుపు రంగులో ఉంది. దానిలో వారు ఏం చెప్పారంటే, ఎవరైతే అధికారులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అనుసరించి జగన్ రెడ్డి కోడ్ని, జగన్ రెడ్డి పీనల్ కోడ్ని అమలు చేస్తున్నారో, జగన్ రెడ్డి క్రిమినల్ ప్రొసీజర్ అమలు చేస్తున్నారో వాళ్ళందరి పేర్లు నమోదు చేసుకొని మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మా ఎర్ర బుక్ అంటే భారతదేశ రాజ్యాంగము, ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ అండ్ జస్టిస్ ఇందాక చూపించక ఎర్ర బుక్కులు, వాటి ప్రకారము విచారణ చేసి కేసులు పెట్టి విచారణ చేసి చట్ట ప్రకారము, చట్ట విధానాలతో, చట్టపరమైన ప్రక్రియతో చట్టబద్ధంగా శిక్షించబడతారు. ఇది ఇప్పుడు జరుగుతున్నది. అయితే ఇందాక మీరు కేసు గురించి, మోహిత్ రెడ్డి కేసు గురించి మీరు మాట్లాడారు. మోహిత్ రెడ్డి కేసు ఇంకా మేము పెట్టలేదండి. అది ఎన్నికల కోడ్ ఉన్న సమయంలోనే, అది కేంద్ర ఎన్నికల కమిషన్ పరిధిలో అప్పుడు పెట్టిన కేసు. అది దాని యొక్క అరెస్ట్ ఇప్పుడు జరిగింది. ఓకే, ఒక్క నిమిషం అండి. ఎవరి దగ్గర నుంచో సైడ్ నుంచి బాగా డిస్టర్బెన్స్ వస్తుంది. ఒక్క నిమిషం శాంతి ప్రసాద్ గారు, మీ దగ్గర నుంచి ఎక్కడి నుంచో సైడ్ నుంచి బాగా డిస్టర్బెన్స్ వస్తున్నది. ఒకసారి అది కంట్రోల్ చేయండి, ఎవరి దగ్గర నుంచి వస్తున్నదో ప్లీజ్. ఓకే, మీరు మాట్లాడండి సార్. వర్మ గారు, మీకు ఇప్పుడు మోహిత్ రెడ్డి మీద పెట్టిన కేసు రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది కాదు, కేంద్ర ఎన్నికల సంఘం పెట్టింది. అతను అక్కడ కోడ్ అమల్లో ఉన్నప్పుడు చేసిన నేరాలకు సంబంధించిన ఆ నేరం ఇప్పుడు అరెస్ట్ జరగబడింది. కాబట్టి మా ఎర్రబుక్ రాజ్యాంగం. శాంతి ప్రసాద్ గారు ఒక్క నిమిషం. మీరు జగన్ రెడ్డి శాంతి ప్రసాద్ గారు ఒక్క నిమిషం. ఎక్కడి నుంచో సైడ్ నుంచి వాయిస్లు వస్తున్నాయి, ఒకసారి అది ఆపరా. ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయో? టీవీయా ఏంటది? ఒకసారి చూడండి, అది చెక్ చేయండి. డిస్టర్బెన్స్ వస్తున్నది. బాలకోటి గారు మీ దగ్గర నుంచి అటు ఒకసారి చెక్ చేసుకోండి. సైడ్ నుంచి రూమ్ లో ఉన్నాండి, రూమ్ మొత్తం సీల్డ్. శాంతి ఈయన బాలకోటి గారి దగ్గర నుంచి, బాలకోటి గారు మీ దగ్గర నుంచి ఏదో డిస్టర్బెన్స్ వస్తున్నది, ఒకసారి చెప్పండి వాళ్ళకి ఎవరికో. శాంతి ప్రసాద్ గారు మాట్లాడండి. కాబట్టి ఇంకా మేము చెప్పిన ఆ యొక్క లోకేష్ గారు యువగణంలో చెప్పిన ఆ రాజ్యాంగం ఓపెన్ చేయలేదు. నిన్న ఆయన స్వయంగా చెప్పారు. ఆయన మేము దాన్ని ఇంకా ఓపెన్ చేయలేదు, ఎందుకంటే మేము పాలన మీద ప్రస్తుతం గత ప్రభుత్వం చేసిన విధ్వంసం యొక్క ఆ ధ్వంసరచన యొక్క తీరుతెన్నులంటే పరిశీలనలో ఉన్నది. మేము ఇంకా దాన్ని మదింపులోనే ఉన్నాము. మేము ఇంకా వాటిని దృష్టిలో పెట్టుకుని మేము ఎట్లా ముందుకు సాగని దాని మీద ఆలోచనలో ఉన్నాము. ఇంకా దీన్ని తీయలేదు కాబట్టి ఇంకా ఆ ఫైళ్లు తగలబడతాలు, ఇంకా కొన్ని అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీరు దాన్ని గమనించాలా. నిజంగా మా రాజ్యాంగం ఏది, నేను ఇప్పుడు చూపించిన రాజ్యాంగం అమలయ్యి లోకేష్ గారు పెట్టిన ఆ ఎర్ర బుక్ లో ఉన్న పేర్లు కానీ ఉన్నట్టయితే ఈ అధికారులు ఎవరు వాటిలో ఉండేవాడు కాదు. అయితే చంద్రబాబు నాయుడు గారు రాగానే మొట్టమొదటిగా తీసుకున్న స్టెప్ ఏంటంటే, ఉన్నత స్థాయిలో ఉన్న ఉన్నతాధికారులు ఎవరైతే గత ప్రభుత్వంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని, జగన్ రెడ్డి ప్రొసీజర్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ని, జగన్ రెడ్డి పీనల్ కోడ్ ఫాలో అయ్యారో వాళ్ళ వరకు తీసేసి తటస్థంగా ఉన్న వారిని ఇప్పటి వరకు నియమించడం జరిగింది. కింద స్థాయిలో ఇంకా అది ఓకే అంటే ఓకే శాంతి ప్రసాద్ గారు మీరు చెప్పినట్లుగా ఇంకా ఓపెన్ చేయలేదు, ఇంకా దానికి ఏదో ఇంకా ఏమైనా యాడింగ్లు ఉన్నాయేమో.
కానీ మరి నిన్న మోహిత్ రెడ్డి అరెస్ట్ అయిన సందర్భం ఎక్కడ, ఆయన మొన్నటి నుంచి కూడా తిరుపతిలోనే ఉన్నాడట, బెంగళూరు వెళ్ళి ఆయన దుబాయ్ ఎవరికో పెళ్ళికి వెళ్తుంటే అక్కడి నుంచి తీసుకొచ్చి ఏవో నోటీసులు ఇచ్చి బయటకు పంపించడంలో ఆంతర్యం ఏంటి? భయపించడమేనా? చెవిరెడ్డి గారిని భయపించడానికా, లేకపోతే చిత్తూరు రాయలసీమ ఈ ప్రాంత వాసులు నీకు జాగ్రత్తగా ఉండని భయపించడమా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఇండైరెక్ట్గా హెచ్చరిక? నేరస్తుడిని అరెస్ట్ చేస్తే భయపెడతందుకు అవుతుందండి? నేరం చేసిన వాడిని నేరస్తుడిని అరెస్ట్ చేశారు అంటే ఎక్కడో చేయడం ఎందుకంటే ఇక్కడ ఉన్న మనిషిని, అది కదా వాళ్ళ పాయింట్. ఏమైనా చేయాలంటే ఇక్కడే చేయొచ్చు కదా, మేము 50 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాం. అలాగే సార్, ఇక్కడ ఉన్నాడని వాళ్ళు చెప్తున్నారు గాలి బాటలో. మరి పబ్లిక్ ఎక్కడ తిరిగితే కనపడలేదే ఎవరికి? మీకు ఏమైనా కనపడ్డా? మీ కెమెరా దృష్టి కనపడ్డా? ఆ పిన్నెల్లి వెంకటేశ్వర రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్న ఏడు ఇప్పుడు దాకా వాళ్ళు ఇప్పుడు రేపు అరెస్ట్ చెప్తారు. ఇక్కడే తిరిగాడండి, మా ముడ్డి పక్కనే ఉన్నాడంటే చెప్తారు. వీళ్ళు పోలీసులు పట్టించుకుంటారు అంటారు. గాలి పార్టీ మాట్లాడే గాలి మాటల గురించి మీరు దయచేసి ఫోకస్ లోకి తేవచ్చు. పోలీసులు వాళ్ళ విధి వాళ్ళు నిర్వహిస్తున్నారు. వాళ్ళు భారత రాజ్యాంగం ప్రకారము, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్స్ ప్రకారము, కొత్తగా వచ్చిన చట్టాల అమల్లోకి వచ్చిన చట్టాల ప్రకారం వాళ్ళు వెళుతున్నారు. ఆ పద్ధతుల ప్రకారమే విచారణ చేస్తున్నారు. అందులో తేడా ఉన్నా తప్పున్నా మీరు మాట్లాడండి. ఓకే, అంతే తప్ప నిన్నటిదాకా ఇక్కడే ఉన్నాడు, పక్కనే పడుకున్నాడు, గోలీకాయలు ఆడుకున్నాడు, లేకపోతే ఇంకా మన వైసీపీ నాయకులు కొంతమంది చేశారు కదా కొన్ని కార్యక్రమాలు, ఆ కార్యక్రమాలు చేసుకుంటూ కూర్చున్నాడు, లేకపోతే మావాడు బుద్ధిమంతుడు పుస్తకాలు చదువుకుంటున్నాడు. ఏంటి మీ నాగబాబు గారు మీ నాగబాబు గారు చాలా వెటకారం ట్వీట్ చేశారు అని చెప్పి వైరల్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి వెంటనే న్యాయం చేయండి, ఆయన కేసులన్నీ బయటికి తీయండి అని. అంటే ఎత్తుపడ్డమా? నేను చూడలేదు సార్, నేను ఎప్పుడు హైకోర్టు నుంచి వస్తూ మీరు కూడా చూసారు, కార్ వచ్చి జస్ట్ ఇంట్లోకి వచ్చాను నేను, ఇక నేను చూడలేదు. అయితే ఒకటైతే నేను వాస్తవం చెప్తాను, జగన్ రెడ్డి కేసుల్ని విత్ ఇన్ 1 year లోనే మొత్తం విచారణ కూడా పూర్తి చేసి ముగించి న్యాయం అమలయ్యేలా చూడాలి. రెడ్ బుక్ అంటే భారతదేశ రాజ్యాంగము, రెడ్ బుక్ అంటే క్రిమినల్ లా అండ్ జస్టిస్, రెడ్ బుక్ ఆనాడున్న ఇండియన్ పీనల్ కోడ్, అవి అమలయ్యేలా చూడాలి. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది, అది స్వతరం అమలు కావాలి. దాని గురించి చెంగూరు డెర్రాంజోగి గారు కూడా తెలంగాణ హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేయడం జరిగింది, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. దాన్ని తెలంగాణ హైకోర్టు చాలా సీరియస్ గా తీసుకొని దిగువ కోర్టుకు కూడా సిబిఐ కోర్టు కూడాను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇది జగన్ రెడ్డి కేసుల్లో ఎంత లేట్ జరుగుతుంది, డే టు డే విచారణ జరపమని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు, తెలంగాణలో ఉన్న సిబిఐ కోర్టు కూడా ఆదేశించడం జరిగింది. ఓకే, కాబట్టి ఈ రాజ్యాంగం అమలు కావాలా, రాజారెడ్డి రాజ్యాంగం నాశనం అయిపోయి సమస్య పోవాలా, అది మళ్ళీ తలెత్తకూడదు. మీరు రాజారెడ్డి రాజ్యాంగం అంటారు, వాళ్ళు ఏమో రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు. ఏంటో ఈ ప్రజలకి రాష్ట్ర అభివృద్ధి కోసం చూడకుండా ఈ గోల. కాకపోతే ఒక మాట, బాలకోటయ్య గారు ఆ విధంగా అర్థం ఉంది. ఏది అంబేద్కర్ గారి పేరు కానీ దామోదర సంజయ్ గారి పేరు విషయాలకు అవి కూడా వస్తాయి సార్. దామోదర సంజయ్ గారి పేరు జనసేన పార్టీ కూడా కమిటెడ్ గా ఉంది, ఆ జిల్లాకు పేరు పెట్టాలని దాని మీద. ఓకే, అలాగే అంబేద్కర్ గారి పేరు విదేశీ విద్యకు పెట్టాల్సిన అవసరం ఉంది, ఆ జగన్ రెడ్డి పేరు తీసేసి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విదేశాలకు విద్య నేర్చుకొని వచ్చి ఆయన అక్కడ నిష్ణాతులయ్యి మన దేశానికి వచ్చి మేధావిగాను, మన జాషువా భాషలో చెప్పాలంటే విశ్వనరుడిగా రూపొందాడు ఆయన. ఓకే, రైట్. ఆనంద్ సార్ గారు చెప్పండి. ఏంటండి ఇది పదవులట, నామినేటెడ్ పదవుల పందారు మొదలవుతుందట, చాలామంది ఆశావహులు ఉన్నారు, ఏదో రేషియో ఉందట, మీకు 60 అట, జనసేనకి 30 అట, వీళ్ళకి బీజేపీకి 10% అట. కానీ ఇందులో లొల్లి తప్పదు, ఎక్కువ మంది ఉన్నారు, తక్కువ పోస్టులు ఉన్నాయి అని చెప్పి. సార్ ఇప్పుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, ఇక్కడ రాష్ట్రంలో అక్కడ కేంద్రంలో కూడా 3 పార్టీలకి, పార్టీలో ఉన్నటువంటి శ్రేణులకి, కేడర్కి చిన్న చితక నుండి పెద్ద 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 పదవులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ 5 ఏళ్లలో. కాబట్టి కష్టపడిన కార్యకర్త పదవి ఆశించడం ధర్మం. అలాగే కష్టపడిన కార్యకర్తను గుర్తించి ప్రభుత్వం 3 పార్టీలు కూడా గౌరవించడం, వాళ్ళని సాటిస్ఫై చేయడం అవసరం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు పార్టీ కోసం పనిచేయలేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, బీజేపీ కార్యకర్తలు ప్రాణాలకు తెగించి పోరాటం చేశారు, పని చేయలేదు, వర్క్ చేయలేదు.
పోరాటం, యుద్ధం, నిరంతర యుద్ధం, 24/7 యుద్ధం చేశారు. కాబట్టి యుద్ధంలో గెలిచిన తర్వాత ఆ అధికారాన్ని, ఆ ప్రతిఫలాన్ని ఆ క్యాడర్కి పంచడం ఆ పెద్ద ఆయనకి తెలుసు. దాంట్లో లొల్లి, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు క్లియర్గా. ఇంకా రేషియో అనేది ఎట్లా ఉంటుందనేది మనం బయటికి చెప్పలేము. అది బాబు గారు చెప్పలేదు, పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదు, మోడీ బయటకు గారు వచ్చింది కదండి, ఆల్రెడీ రేషియో బయటకు వస్తుంది 60-30-10 అట. ఇందులో వేరే అదే ఆలోచించారు. అంటే అది బాబు గారి నోట్లోంచి కానీ, పవన్ కళ్యాణ్ గారి నోట్లోంచి కానీ, లేకపోతే బీజేపీ నోట్లోంచి కానీ రాలేదు. అది ఊరికే మన మీడియాలో చక్కర్లు కొడుతుంది, అది వాస్తవమే అండి. బట్ ఏదో రేషియోలో ఖచ్చితంగా పదవులు అనేవి కార్యకర్తలకు దక్కుతాయి. కార్యకర్తలందరూ మళ్ళీ రాబోయే రోజుల్లో పార్టీని ఇంకా బలోపేతం చేసి, ప్రజలకు సేవ చేసి, మన్నలు పొంది మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం, పార్టీలు ఆలోచిస్తున్నాయి. మా ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ పక్షాలు కూడా ఆలోచిస్తున్నాయి. అందరు ప్రజల్ని తృప్తిపరచడం ఎంత ఇంపార్టెంటో, పార్టీ క్యాడర్ని తృప్తిపరచడం కూడా అంతే ఇంపార్టెంట్. రెండు బేరీజ్ వేసుకోవాలి, రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. అప్పుడే ప్రజలు, కార్యకర్తలు మమేకం అవుతారు. గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో, బూత్ స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ప్రజల్లోకి పార్టీలు ఇంకా చొచ్చుకుని వెళ్ళి ప్రభుత్వం చేసే మేలుని, ప్రభుత్వం యొక్క పథకాలని ప్రజల గుండెల్లోకి చేరవేసే కార్యక్రమాన్ని భుజానికి వేసుకోవడంలో వాళ్ళు ఇంకా కార్యోన్ముఖులు అవుతారు, చురుకుగా ఉంటారు. కాబట్టి ఈ పదవులు ఇవ్వడం, పంచుకోవడం మా సొంత విషయం. వాళ్ళకి ఎందుకంటే లొల్లి అవుతుందని వాళ్ళు కళ్ళబొల్లి కబుర్లు చెప్పడం, గోడ మీద పిల్లిలాగా, గోతికాడ నక్కలాగా కాచుకుని తెలుగుదేశంలో ముసలం పుడుతుంది, జనసేనకి తెలుగుదేశానికి విరోధం వస్తుంది, లేకపోతే బీజేపీకి వీళ్ళకి విరోధం వస్తుంది, ఇటువంటి పగటకలను ఎందుకు అంటున్నా నాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్ గా ఉన్నారంటే రానున్న రోజుల్లో చాలా వైలెంట్ గా ఉండే అవకాశం ఉంటుంది. అంత ఈజీగా ఆయన అయితే ఫేస్ చేయడం కష్టం. ఆయనకు 11 సీట్లు వచ్చినాయా, 1 సీట్ వచ్చిందా అన్నది కాదు. ఆయన వ్యూహం వేరే రకంగా ఉంది. అందుకనే ఢిల్లీలో ఆయన హడావిడి చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఆయన ఏంటో చూపిస్తారు అన్నది వాళ్ళ క్యాడర్ విశ్వాసం. మీకేమైనా భయం ఉందా? సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యూహాలన్నీ చూసాం. వై నాట్ 175 అన్నారు, చూసాం. ఏమైంది? ఏకాదశంలోకి వచ్చాడు. ఏకాదశి 11 అంటే 11 సార్. ఓకే, 11 మిగిల్చుకున్నాడు, పండగ చేసుకుంటున్నాడు 11తో. ఈ 11 పట్టుకుని ఆయన ఏమి వ్యూహం చేస్తాడు, ఏమి ఉద్ధరిస్తాడు, ఎవరిని బెదిరిస్తాడు, ఎవరిని ఏం చేస్తాడు? జగన్మోహన్ రెడ్డిని ప్రజలు మర్చిపోయే పరిస్థితి ఒక్క 3 నెలల్లో మీరు గమనిస్తారు. రాబోయే రోజుల్లో ఆ పార్టీ పూర్తిగా వ్యానిష్ అయిపోద్ది. లక్ష్మీ పార్వతి పెట్టిన పార్టీ ఏ విధంగా కనుమరుగైపోయిందో, కాలగర్భంలో కలిసిపోయిందో, వైసీపీ పార్టీ అదే విధంగా కలిసిపోబోతుంది. ఒక్క కార్యకర్త కూడా పార్టీలో మిగిలేటట్టు లేరండి. నేను చెప్తున్నా, ఈవేళ నేను 4-5 నియోజకవర్గాల్లో టచ్ లో ఉంటాను కార్యకర్తలతో. వైసీపీలో ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీడీసీలు, ఎంపీపీలు, జడ్పీడీసీలు, ఇతర క్యాడర్ క్యూ కడుతున్నారు మా ఎమ్మెల్యేల దగ్గర వచ్చి. మా తెలుగుదేశం ఎమ్మెల్యేల దగ్గరికి, జనసేన ఎమ్మెల్యేల దగ్గరికి, బీజేపీ బాబు మమ్మల్ని చేర్చుకోండి, మేము ఉండలేము, అక్కడ వచ్చేస్తాం, తప్పు అయిపోయింది. కానీ మా ఎమ్మెల్యేలు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. మా అధిష్టానం ఇంకా వాళ్ళకి మరి ఏం చెప్పిందో నాకు తెలియదు. ఈవేళ చేర్చుకుంటామని గేట్లు ఎత్తితే ఒక్క కార్యకర్త మిగలడు. కానీ తెలుగుదేశం ట్రాక్ రికార్డ్ అలాంటిది కాదు. 70 లక్షల మంది కార్యకర్తలు, ఒక్కడంటే ఒక్కడు కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ కూడా గతంలో అలాగే అనుకున్నారు కదండి. 30 సంవత్సరాలు మాకు అడ్డు లేదు, అసలు తెలుగుదేశం పార్టీ పూర్తిగా భూస్థాపితం అయిపోయింది, జనసేన పార్టీ అసలు ఎక్కడుంది అని చెప్పి వాళ్ళు మాట్లాడారు కదా. ఏమైంది కట్ చేస్తే? అంతే కదండి, అంతే కదా. మేము అట్లా విర్రవీగే పార్టీ కాదు. 42 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి 70 లక్షల మంది కార్యకర్తలతో ఒక పెద్ద కుటుంబం ఇది. అలాగే జనసేన పార్టీ కూడా 10 ఏళ్ల నుండి అసలు జనసేన కార్యకర్తను ఎవరైనా మారుస్తాడా సార్? టీడీపీ కార్యకర్తను ఎవరైనా మారుస్తారా? జరుగుతుంది. ఈవేళ పార్టీ మార్చే కార్యకర్తలు ఎక్కడ ఉన్నారండి? కాదండి, మార్చకపోవడం. మీ ఎమ్మెల్యేలు వాళ్ళు వెళ్ళలేదా గతంలో? ఏమండి, మీ ఎమ్మెల్యేలు వాళ్ళు వైసీపీకి వెళ్ళలేదా ఎవరు మీ నాయకులు? అధికారం అదేనా నాయకులు పోతారు సార్, క్యాడర్ పోదు సార్. మీరు దయచేసి ఆలోచించాలి. కానీ ఇప్పుడు వైసీపీకి ఉన్న గండం ఏంటంటే వాళ్ళ క్యాడర్ కూడా పోయే పరిస్థితి వచ్చింది. నేను అదే చెప్తున్నాను. ఓకే, ఈ వైసీపీకి, తెలుగుదేశానికి, జనసేనకి, బీజేపీకి ఉన్న తేడా ఏంటంటే ఒక్కడున్నా కూడా బీజేపీ జెండా పట్టుకుని గ్రామంలో తిరుగుతాడు. ఓకే, అలాగే
ఒక్కడున్నా కూడా తెలుగుదేశం జెండాను ఆ భుజానికి ఎత్తుకుని తిరుగుతాడు, ఒక్కడున్నా కూడా జనసేన జెండాను భుజానికి ఎత్తుకుని తిరుగుతాడు. కార్యకర్త మారడండి 3 పార్టీలో. Okay. కానీ వైసీపీ పార్టీలో వాళ్ళ కార్యకర్తలు కాదు కదా, వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, లేకపోతే జనసేన కార్యకర్తలు, వాళ్ళ పార్టీ నిండా కలగూర కంపది, Okay. ఎరువు వచ్చిన సొత్తు అది, అరువు తెచ్చుకున్న సొత్తు అది, అది అద్దె కొంపలాంటి పార్టీ, అది కాలిపోతున్న ఇల్లు లాంటిది, మునిగిపోతున్న ఓడ లాంటిది. ఆ పార్టీలో ఉండలేము బాబోయని బెంబేలెత్తుతున్నారు. ఓకే ఓకే బాలకోటి కాబట్టి గారు మీకు ఇంకో సార్ ఇప్పుడు పేర్ల విషయం ఒకటి చెప్పాలి సార్. ఇక్కడ చెప్పండి. ఈ రాష్ట్రంలో తెలుగు నెలలో గుర్రం జాషువా గారు మహాకవి, అదే విధంగా కుసుమ ధర్మన్న కవి, డాక్టర్ బోయి భీమన్న గారు, అలాగే ఈ దేశ స్వాతంత్రోద్యమానికి 226 ఎకరాలు దానం చేసినటువంటి బలుసు సాంబమూర్తి గారు, ఇటువంటి మహానుభావుల పేర్లు పెడితే ప్రజల్లో ఇంకా ప్రభుత్వం పట్ల మంచి అభిప్రాయం కలుగుతుంది, ఓకే పార్టీ ప్రభుత్వం యొక్క బలం పెరుగుతుంది. అవును. అలాగే పెద్దలు చెప్పారు రెడ్ బుక్ గురించి, ఇంకొక రెడ్ బుక్ ఉంది సార్, ప్రపంచంలో మొట్టమొదటి రెడ్ బుక్. దాన్ని పర్షియా దేశంలో పుట్టింది, దాన్ని లాల్ కితాబ్ అని అంటారు. అంటే పాపాలకు పరిహారాలు చూపించే గ్రంథం, అది రెమెడీస్ చూపించే గ్రంథం. అలాగే మా లోకేష్ గారు రెడ్ బుక్ కూడా మా లోకేష్ గారు రెడ్ బుక్ చూస్తుంటే వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి బ్లడ్ పడిపోతుంది. ఆ రెడ్ బుక్ ఏంటంటే వాళ్ళు చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం చేసేది, పరిహారం చేసేది, ప్రక్షాళన చేసేది. ఓకే 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 వెంకటేశ్వర గారు, ఏంటి వైసీపీ మొత్తం ఖాళీ అయిపోతున్నదట, క్యాడర్ అంతా అవుట్ అవుతున్నదట? ఇప్పుడు పరిపాలన చేయండి అయ్యా అని ప్రజలు అధికారం ఇస్తే వైసీపీకి బ్లడ్ పడిపోద్ది, రెడ్ బుక్ అమలు జరిగిద్ది, వాళ్ళ లోపలేస్తాం, వీళ్ళని లోపలేస్తాం. మీకు ప్రజలు అధికారం ఇచ్చింది పరిపాలించమని, ప్రజలకు మేలు చేయమని, ప్రజలకు మేలు చేయమని మీకు అధికారం ఇచ్చారు. మీరు పరిపాలించండి అన్నమాట నిలబెట్టుకోండి. మీకు ఇంకొక విషయం, ఏ ప్రభుత్వం అయినా మారింది అంటే ఆ ప్రభుత్వం పెట్టుకోండి. మీరు కూడా పరిపాలన ప్రజలకు ఇచ్చిన మాటలు, ఇచ్చిన మేనిఫెస్టోలో ఎక్కడ తప్పు చేసినా మీరు ఖచ్చితంగా మళ్ళీ 29లో పక్కన కూర్చోబెడతారు ప్రజలు. మీరు అది గమనించకుండా ఏదైనా మేము ప్రజలు ఒక్కసారి ఓకే జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఏంటి? ఓకే రెడ్డి గారు మనం రోజు మాట్లాడుకుంటుంటే కానీ వినండి మీరు రోజు ప్రచారం చేస్తుంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఏంటి? అసెంబ్లీకి వెళ్ళలేదు, మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు? పాదయాత్ర ఏమన్నా మళ్ళీ పెడుతున్నారా, లేకపోతే ఓదార్పు యాత్ర ఏమన్నా మళ్ళీ పెడుతున్నారా? అదేమన్నా క్లారిటీ ఉందా? బాలకోటి గారు మీ సిగ్నల్ బ్రేక్ అవుతున్నదని ఒకసారి సిగ్నల్ సెట్ చేసుకోండి, నేను వస్తాను నేను మాట్లాడాక. రెడ్డి గారు, రెడ్డి గారికి పవర్ పోయిందిలేండి, పాపం పాపాలు చెప్పారా తన పార్టీ జరిగేటప్పుడు అక్కడ కరెంట్ పోయింది. రెడ్డి గారు ఉన్నారా? పాదయాత్రకి వెళ్ళి ఉంటారు సార్. శాంతి ప్రసాద్ గారు, బాలకోటి గారు పాపం ముందు బాలకోటి గారు సిగ్నల్ బ్రేక్ అవుతుందండి. సరే సరే అయితే బాలకోటి గారు, రెడ్డి గారు వచ్చారా? ఓకేనా వర్మ గారు? ఓకే మాట్లాడండి. వర్మ గారు ఒక మాట, విద్యాసాగర్ గారు మాట్లాడారు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారికి సమాధానంగా. మరి సార్ ఎందుకు మాట్లాడుతున్నా తెలియదు కానీ నేను మాట మాట్లాడుతున్నా. ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు, డొక్క సీతమ్మ గారి పేర్లు పెట్టడం చాలా అభినందించదగ్గ విషయాన్ని పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు అభిప్రాయపడుతున్నారు. మరి మన జగనన్న పేరు, అన్నిటికీ జగనన్న పేరే కదా, మీరు ఎన్ని తప్పు అని అంగీకరిస్తున్నారు ఆయన? ఇప్పుడు జగనన్న పేరు వైఎస్ఆర్ పేరే పెట్టారు కదా, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరు ముద్ద, జగనన్న విదేశీ విద్య, ఇదే పేరు పెట్టారు కదా. ఇప్పుడు ఇంకా వీళ్ళన్నా నయం, అమరవీరులు దేశానికి రాష్ట్రానికి సేవలు చేసిన వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరు పెట్టలా, లోకేష్ గారి పేరు పెట్టలా, పవన్ కళ్యాణ్ గారి పేరు పెట్టుకోవాలా. ఓకే రాష్ట్రానికి సేవ చేసిన వాళ్ళ పేర్లు పెట్టి పాదయాత్ర రెడ్డి గారు మాట్లాడండి. బాలకోటి గారు మీ సిగ్నల్ రావట్లేదండి, వాయిస్ వస్తున్నది. ప్లీజ్ మీరు సిగ్నల్లోకి రండి, నేను ఇస్తాను, మీకు టైం ఇస్తాను. శాంతి ప్రసాద్ గారు మాట్లాడతారు. శాంతి ప్రసాద్ గారు, ఓకే ఇప్పుడు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఏదో చెప్తున్నారు, కాకపోతే వాళ్ళ ప్రభుత్వం యొక్క లెక్కలు మా తీసుకొచ్చి అంటగడితే ఎట్లా సార్? వాళ్ళ ప్రభుత్వం నైజాన్ని, వాళ్ళ ప్రభుత్వం యొక్క సిగ్గుమాలతనాన్ని మా కూటమి ప్రభుత్వానికి అంటగడితే ఎట్లా సార్? ఇది వాళ్ళకున్న నైజం, అదే మొగుండి కొట్టి మొగసాలకు ఎక్కే రకాలు వీళ్ళందరూ.
ఒక కొద్దిగా పరుష పదజాలంలో మాట్లాడాలంటే, చేసే ఏదో పనులని వీళ్ళు చేస్తారు, ఎదుటోడు చేశారని చెప్తారు. వీళ్ళు గోబెల్స్ని మించిన వాళ్ళు వీళ్ళు. గోబెల్స్ కూడా జగన్ రెడ్డిని చూస్తే సిగ్గుపడిపోతాడు, అంత విష ప్రచారం చేస్తుంటారు వీళ్ళు. ఏం సార్, 5 సంవత్సరాల్లో మీకు 151 మంది ఎమ్మెల్యే ఇచ్చి పాలన చేయరా అంటే మీరు చేసింది ఏంటి? గృహ నిర్బంధాలు, హౌస్ అరెస్ట్లు. సామాన్య మనుషులు కూడా హౌస్ అరెస్ట్లేనా? జగన్ రెడ్డి ఆ ఊరికి వస్తున్నాడు, ఆ ఊర్లో వీధులు హౌస్ అరెస్ట్లు, లేకపోతే నిర్బంధాలు, దిగ్బంధాలు, పరదాలు కడతాలు. ఏంటి సార్, ఏంటి, ఏం జరిగింది 5 సంవత్సరాలు? అమరావతి న్యాయం కోసం ఆ రైతులు కానీ మహిళలకు కానీ పోరాటం చేస్తుంటే ఎన్ని దాడులు చేశారు, ఎన్ని దుష్క్రియలు చేశారు. అసలు మహిళలని గౌరవం ఇచ్చారా? పొట్ట మీద తన్నారు, ఇష్టం వచ్చేట్టుగా మాట్లాడారు. ఆఖరికి ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే డ్రోన్ల మీద పెట్టుకుని కూడా వాటిని చూసే విధంగా తయారయ్యారు పోలీసులు. అంటే ఆ పోలీసులకు ఆ ఖండకావరం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఖండకావరం ఎక్కడి నుంచి వచ్చింది పోలీసులకి? కాబట్టి వాళ్ళు దాష్టికాలు చేసి, దారుణాలు చేసి, నేరాలు ఘోరాలు చేసి, అవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి అన్నట్టుగా భ్రమలో ఉంటూ, భ్రమలో బతుకుతున్నారు వాళ్ళు, మేము చేశామన్నట్లుగా. ఓకే, కాబట్టి పాదయాత్ర రెడ్డి గారు, మీరు దయచేసి మీ ప్రభుత్వం చేసిన ఆ దిక్కుమాలిన దగులుబాజీ, ఆ దిగాదారుడు, దగాకోరు ఆ పనుల్ని మా ప్రభుత్వానికి అంటగట్టబాక. ఓకే ఓకే ఒక్క నిమిషం శాంతి ప్రసాద్ గారు, శాంతి ప్రసాద్ గారు, ఆయన మాట్లాడు. కాదు అనిల్ యాదవ్ అని ఒక ఆయన ఉన్నాడు, ఒకప్పుడు ఒక మంత్రి. ఆయన అసలు ఆయన బయట చూస్తే చాలా అందంగా ఉంటది. ఆయన ఏం చెప్పాడు తెలుసా? 50 రోజుల పాలన జగన్ రెడ్డి అప్పటికి. ఆ 52 పాలన చూసి మేమంట ఇబ్బంది పడుతూ నేరాలు ఘోరాలు జరిగిపోతున్నామని మాట్లాడామంట. దానికి సిగ్గున్నోడు ఎవడన్నా అట్లా మాట్లాడతాడా? బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎవడన్నా మాట్లాడతాడా? అసలు 50 రోజులు కూడా జగన్ రెడ్డి పాలన పూర్తి కాకముందు ఈ రకంగా ఎవడన్నా మాట్లాడతాడా? మీరు అన్నం తింటున్నారా, ఏం తింటున్నారా అన్న ఆ మాట్లాడిన బయట నేను ఈలోపు మీరు తీసుకోండి, నేను అది మీకు వినిపిస్తాను. ఓకే రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహం ఏంటి? ఏం చేయబోతున్నారు? పాదయాత్ర, ఓదార్పు యాత్ర, లేకపోతే వేరేవేమన్నా? ఇప్పుడు ముందు పరిపాలన ప్రతిపక్షం అనేది ఎవరి వ్యూహం, ఏ పార్టీ వ్యూహం ఆ పార్టీకి ఉంటది. ప్రతిపక్షం మా పని మేము చేస్తాం. అధికారంలోకి వచ్చిన వాళ్ళు ప్రతిపక్షం ఏం చేస్తుంది, గతంలో ఏం చేశారు, వాళ్ళు అది చేశారు ఇది చేశారని చెప్తూనే ఈ 50 రోజుల పరిపాలన కొనసాగించారు. శ్వేతపత్రాల పేరుతో సాకుపత్రాలని అది చేయలేము ఇది చేయలేమని. మేము క్లియర్ గా మేము విన్నవించుకుంటుంది ఏంటంటే, క్లియర్ గా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, ప్రజలకు మేలు చేయండి, పథకాలు అమలు. అది రోజుకి చెప్పేదే. ఇప్పుడు కాదండి, ఇప్పుడు పథకాలు అమలు చేయాలా చేయకూడదా అన్న ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉన్నది. చేయకపోతే వాళ్ళకి ఇబ్బంది కదా. ఎందుకు చేయరు అనుకుంటున్నారు? కష్టమో నష్టమో అప్పో సప్పో చేసి మీరు బట్టలు నొక్కలేదా? అలా చేస్తారు, తప్పదు కదా. మేము అంటున్నామంటే, ఎందుకని చేయరని మేము అనుకుంటున్నామంటే, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పిన ఆ మాటలను బట్టి, ఇప్పుడు అమ్మఒడి క్యాన్సిల్ చేసిన దాన్ని బట్టి, వాలంటీర్ వ్యవస్థను క్యాన్సిల్ చేసిన దాన్ని బట్టి, ఈ రైతు భరోసా సీజన్ వచ్చిన ఇవ్వని దాన్ని బట్టి, వీటన్నిటిని బట్టి మేము అనుకుంటున్నాం. ఇప్పుడు స్కూళ్ళు బిగినైనాయి, వాళ్ళకి బుక్స్ లేవు, సాక్స్ లేవు, బ్యాగ్స్ లేవు, ఆ ఫుడ్ సరిగ్గా లేదు, అమ్మఒడి రిలీజ్ చేయలేదు. అట్లానే రైతు భరోసా సీజన్ బిగినైంది, వాళ్ళకి రైతు భరోసా ఇవ్వలేదు, విత్తనాలు లేవు. వీటన్నిటిని బట్టి అట్లనే బిగినైన వెంటనే 10,000 ఇస్తామన్న వాలంటీర్ వ్యవస్థను రద్దు చేశారు. పథకాల అమలు సమయం రెగ్యులర్ గా వస్తున్న వాటిని కూడా అదనంగా ఇవ్వడం, సూపర్ 6 ఇవ్వడం, అది అట్టుంచండి. గత ప్రభుత్వంలో రొటీన్ గా రెగ్యులర్ గా వస్తున్న వాటిని కూడా బ్రేక్ చేయడం అనేది అనుమానాలకు తావిస్తుంది. ఓకే, మీరు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పథకాల గురించి మీరు చెప్తారు ఏంటండి? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఏమైనా ప్లాన్ ఉందా? ఒక్కసారి రెడ్డి గారు ఒక్క నిమిషం అటు ఉండండి, ఒక్క నిమిషం చెప్పండి. శాంతి ప్రసాద్ గారు వినిపించండి. సార్ స్పీకర్ పెట్టండి సార్, అది వినిపించట్లేదు. మీరు వింటున్నారు? అది మీకు వినిపిస్తుంది సార్, స్పీకర్ కాదు. మీకు
మీకు పంపిస్తాను, మీకు నాకు పంపించొద్దులేండి, మీరే ప్లే చేయండి. అది ఎందుకు, అవన్నీ నాకెందుకు ఆ బాగోతాలు. సరే సరే ఏం లేదు, 50 రోజుల పాలనలో మేము ఇంత గొప్పగా పాలన చేస్తే వాళ్ళు అసెంబ్లీకి రాకుండా పారిపోయారు. మీరు అన్యాయాలు అరాచకాలు జరిగిపోతారని చెప్తున్నారు. ఓకే, ఇది ఎక్కడ అధ్యక్ష ప్రతిపక్షం చేయాల్సిన వర్మ గారు, అరే నాటి చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో విధానాన్ని 23 మంది ఉంటారు వర్మ ప్రశ్నిస్తున్నారు. చెప్పండి. వాళ్ళ 50 రోజుల పాలన సంబంధంగా ఎన్నికలకు ముందే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు ఎన్నికల ఇది ప్రచారం. గూగుల్లో దొరికింది. ఇది సూపర్ గూగుల్లో పాపం ఎవడో దేవి కూడా మీది బ్రేక్ అవుతుంది శాంత్ ప్రసాద్ గారు, మీ వీడియో బ్రేక్ అవుతుంది. ఓకే, వర్మ గారు, ఉమ్, వర్మ గారు, ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారు పదే ఒక మాట చెప్పారు, మీరు గుర్తుంచుకోండి. ఉమ్, ఈ సూపర్ 6 పథకాలు ఏవి కూడా అమలు జరపలేరు అని చెప్పారు. అవును. ఇప్పుడు ఈ 60 రోజుల పరిపాలనా కాలంలో వైసీపీ దృష్టి పెట్టిందంతా కూడా సూపర్ 6 పథకాల మీదే. ఉమ్, అంటే ఆ పథకం ఏ మాత్రం ఇవ్వకపోతే అది పట్టుకొని వీళ్ళు రాజకీయం చేయటమే ఇక పని. కాకపోతే ఏంటంటే రాష్ట్రం పరిస్థితి బాగలేదు వర్మ గారు. అవును. ఇప్పటికీ కూడా ఇందాకనే అమరావతి కౌలు రైతు మహిళలు వచ్చారు, నా దగ్గరకు వచ్చారు. కౌలు డబ్బులు ఇంతవరకు పడలా. 2023-24 కౌలు డబ్బులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వెయ్యలా. ఈ 2 నెలలు కూడా ఇంకా కూటమి ప్రభుత్వం దగ్గర నారాయణ గారి దగ్గరికి రైతులు వెళ్తే డబ్బులు ఇవ్వమ్మా అని చెప్పి మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో రూపాయలు లేని పరిస్థితి యథార్థం. కాబట్టే చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాలు విడుదల చేసి రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకోమని ప్రజలకు చెప్తున్నాడు. మేమైతే అర్థం చేసుకుంటాం, రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. వాళ్ళు ఏదో సూపర్ 6 ఇచ్చారు కాబట్టి ఇక ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలు కూడా ఎదురు చూసే పరిస్థితిలో లేరు. ఇప్పుడు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారే చెప్తున్నారు, ఓడి 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులు కాబట్టి 9 లక్షల కోట్లను అయినాయి కదా, 9-10 అయినాయి కదా, అప్పులు తప్ప వేరే పరిపాలన లేదు కదా. కాబట్టి ప్రజలు కూడా గత ప్రభుత్వం ఏం చేసింది అనేది అర్థమైపోయింది, దాన్ని అర్థం చేపిస్తారు ప్రభుత్వం కూడా. ఈ ప్రభుత్వం కూడా అప్పే చేస్తుందండి, ఈ ప్రభుత్వం కూడా అప్పే చేస్తుంది. ఈ 50 రోజుల కాలంలో సంపద సృష్టించలేదు సార్, అప్పే చేసింది. అంటే సంపద సృష్టిస్తామని అధికారంలోకి వచ్చారు, గత ప్రభుత్వం అప్పు చేసిందని వేలెత్తి చూపించారు. ఇప్పుడు సంపద ఎక్కడ సృష్టిస్తున్నారు, అది కదా అప్పు చేయడానికి సంపద సృష్టించడానికి పోలిక చెప్తున్నా. ఇక్కడేదో వీళ్ళేదో సంపద సృష్టించినట్టు, గత ప్రభుత్వం ఏదో అప్పు చేసినట్టు, అంతకు ముందు ప్రభుత్వం అప్పు చేయనట్టు మాట్లాడుతున్నారేంటి సార్? 14 నుంచి 19 వరకు చేసింది అప్పే, ఇప్పుడు ఈ 50 రోజుల నుంచి చేసింది కూడా అప్పే. వెంకటేశ్వర రెడ్డి గారు, మనం 5 ఏళ్ళు ఇచ్చాం. వెంకటేశ్వర రెడ్డి గారు 1000 రూపాయలు పెన్షన్ పెంచి 5 ఏళ్ళు ఇచ్చాం మనం. 250. ఇప్పుడు మీరు ఏమంటున్నారు, నీకు 1500 అంటున్నారు. మనం 1000 రూపాయలకే గుంజీలు తీసాం. మరి ఆ పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి కదా. మీరు ఒకేసారి ఇవ్వలేదు కదా, అది చెప్పాలి కదండి ఎన్నికల ముందు. అది మేమేమంటున్నాం అంటే ఎన్నికల ముందు అదే చెప్పాలి కదా. ఎన్నికల ముందు 14 లక్షల సూపర్ 6 లో మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఈ నగరాసి గెలిచిన తర్వాత ఎవరిని మోసం చేస్తామని సార్? భారతదేశంలో ఇప్పుడు 10 లక్షల కోట్ల మోసం చేస్తారా సార్? ఎన్నికలు గెలిచిన తర్వాత గెలవక ముందు ఏమైంది? మీరు ప్రజానాయకులు వెనుకబడి వర్గాల వాళ్ళందరూ ఓకే అండి, ఓకే రెడ్డి గారు ఒక్క నిమిషం అండి, రెడ్డి గారు ఒక్క నిమిషం. ఓకే రెడ్డి గారు ఒక్క నిమిషం ఆయన మాట్లాడారు. మీరు కూడా కార్పొరేట్ వ్యవస్థ కార్పొరేట్ వ్యవస్థకి ఓకే శాంత్ ప్రసాద్ గారు ఏం జరగబోతున్నారు స్ట్రైట్ గా సూట్ గా చెప్పండి. ఏం లేదు సార్, మీకు ఆయన వినిపిస్తే అసలు ఇంత సోది చెప్పాల్సిన అవసరం ఉండదు. చెప్పండి. మీకు అధికారం వచ్చింది సార్, గత ప్రభుత్వం రెడ్డి గారు ఒక్క నిమిషం అండి, రెడ్డి గారు కనీసం వినేదానికి చర్చించేదానికి కూడా ధైర్యం లేకుండా ఈ రోజు మొత్తం నుంచి ఒక చిన్న విషయాలకి కావాలని ఇదే శాఖ అధ్యక్ష వాళ్ళు కరెక్ట్ గా టైం వచ్చేసరికి ఇక్కడ నుంచి జంప్ అయిపోవాలని చెప్పి దానికి ఏమి చేసుకోవాలని తెలియక చర్చలో పాల్గొనకూడదని చెప్పి వాకౌట్ చేసిన ఇట్లాంటి దౌర్భాగ్య పార్టీ ఈ భారతదేశ చరిత్రలోనే దౌర్భాగ్య పార్టీ భారతదేశ చరిత్ర లేదన్నాడు. శాశ్వతంగానే ముందు ఈ పార్టీ శాశ్వతంగా లేకుండా చేయాలి. 23 వచ్చినాయి, 2వ 3వ వస్తుంది.
ఈరోజు 50 రోజుల్లో వాళ్ళు ఇష్టానుసారంగా 50 రోజులు మా పాలనలోకి ఇష్టానుసారంగా ఓకే ఓకే ఆయన మాట్లాడినవ్వండి, వినిపిస్తుంది. అందరూ కూడా చూశారు. కనీసం మొఖం చూపిలేక మాట్లాడే నైతిక హక్కు కూడా వాళ్ళు కోల్పోయి ఈ రోజు ఇక్కడి నుంచి పారిపోయారు. అధ్యక్ష ఈ రోజు వాళ్ళు ఈ రోజు సభలో వాకౌట్ చేశారంటే ఇది ఒక అహంకారం. అధ్యక్ష తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక నుంచి పారిపోయి దాక్కున్నారు. అధ్యక్ష గర్వంగా చెప్తున్నారు. కనీసం వినేదానికి చర్చించేదానికి కూడా ధైర్యం లేకుండా ఈ రోజు మొత్తం నుంచి ఒక చిన్న చిన్న విషయాలకి కావాలని. ఇప్పుడు మీకు అర్థమైందా? శాంతిప్రసాద్ గారు, ఇప్పుడు మీకు అర్థమైందండి? అవును. ఇప్పుడు చెప్పబోయే పాదయాత్ర వెంకటరామ రెడ్డి గారిని ఏం చెప్తారు చెప్పండి. కొనసాగిస్తామంటారా? ఇట్లానే అడిగిన మీ యొక్క నీటి పారుదల కాదు నోటి పారుదల శాఖ మంత్రి ఏం చెప్తాడో ఆనాడు చంద్రబాబు గురించి మాట్లాడాడు. మీకు ఈ మీరు ఇప్పుడు పరిపాలన వైసీపీ 11 మంది ఏకాదశి నాయకులు ఈ రోజు స్కూల్ పిల్లలు ఈ రోజు ఇవన్నీ ఈ మతం తగ్గించుకో వాస్తవాలు బతకడం నేర్చుకో. మీరు మాట్లాడిన మాటలే మీకు కోరుతున్నాయి. మీ జగన్ రెడ్డి మీరు ఏది సమాధానం చెప్పక్కర్లా. మీరు మాట్లాడిన మాటలు జస్ట్ నాడు నేదని ప్లే చేస్తే చాలు. మీ బతుకులకి అవే బాగున్నాయి. మాట్లాడండి, పర్లేదు. మీరు ఎంత మాట్లాడితే వాడు భాష కన్నా ఉంటే మాట్లాడుతున్నారు. మేము మా కూటమి ప్రభుత్వం పూర్తిగా రాష్ట్ర పాలన చెప్పండి.